సో మదర్ ఇంట్లో అప్పుడు నేను రాగానే ఉన్నారు, ఇంక మదర్కి చెప్పేసాను అనమాట. ఇప్పుడు 10th క్లాస్ కదా, 10th మరి 10th చాలా ఇంపార్టెంట్. అటు షూటింగ్ ఇటు 10th క్లాసెస్ ఎలా మేనేజ్ చేసావు? అలా మేనేజ్ చేస్తాను అంటే 1 డే ముందు నేను చదివినా కూడా నాకు ఒక 70-80% వస్తుంది అనమాట. సో అలా ఇంకో గ్యాప్ దొరికినప్పుడు ఎగ్జామ్స్ ముందు చదువుకోవడం అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో బేసిక్గా ప్రశాంత్ గారితో వర్క్ చేయాలని చెప్పేసి చాలామంది డ్రీమ్ ఉంటుంది, ప్రశాంత్ నీల్ గారితో అండ్ రాజమౌళి గారితో. సో ఎన్నో లక్షల మందికి కాదని చెప్పి నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి పర్సన్, ఆయనతో నీకు ఎలాంటి డిస్కషన్స్ అవి? సార్ అంటే చాలా వర్క్ అన్నప్పుడు అందరం వర్క్ అన్న, ఏ డివియేషన్ ఉండేది కాదు. వర్క్ అంటే వర్క్, నేను సీన్లో ఉండేవాడిని, సార్ వచ్చి యాక్టింగ్ చేసి చెప్పేవాడు, ఇలా కావాలి అలా కావాలని చెప్పేవాళ్ళం. ఒక్కసారి షూట్లో లేనప్పుడు ఆయనకంటే జోవియల్ పర్సన్ ఎవరు, అంత బాగా నవ్వుతూ ఉంటారు. నేను మా మదర్ని తీసుకొని వెళ్ళినప్పుడు సార్ దగ్గరికి ఫస్ట్ ఎలా చేస్తున్నారు సార్ అంటే యావరేజ్ చేస్తున్నాడు అన్నాడు. అదేంటి సార్ అంటే వెళ్ళేది నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదారా, చాలా బాగా చేస్తున్నాడు అంటే థ్యాంక్ యూ సార్ ఇలా ఆపర్చునిటీ. ఆయనకి థ్యాంక్స్ ఇవన్నీ చెప్పడం ఫార్మాలిటీస్ అసలు ఇష్టం ఉండవు. థ్యాంక్స్ చెప్తే ఆయనకి నచ్చదనమాట. థ్యాంక్ యూ సార్ అంటే థ్యాంక్ యూ ఎందుకురా, నువ్వు మాకు పెద్ద ఎసెట్ ఇప్పుడు సినిమాకి అని చెప్పడం. అండ్ మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్, మొన్న 3rd షెడ్యూల్ అంటే పోస్ట్పోన్ అయ్యి కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసి సీన్స్లో షూట్ చేసేటప్పుడు అప్పుడు మాకు ముందు పెద్ద గ్యాప్ ఉండేది కదా మాట్లాడడానికి. ఇప్పుడు సీన్కి కొంచెం మధ్యలో ఫ్రీగా ఉండడం, గ్యాప్ ఉండడం. సో అప్పుడు సార్ వచ్చి ఒకరోజు ఏ క్లాస్ చదువుతున్నారు అంటే 10th క్లాస్ సార్ అన్న. 10th క్లాస్ సరిగ్గా చదువురా, మళ్ళీ నువ్వు మీ పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి మా వాడిని డాక్టర్ చేద్దాం అనుకుంటే మీరు ఇలా చేస్తారంటే నేను ఇంక వెంటనే సార్ నేను డాక్టర్ కాదు యాక్టర్నే సార్ అనేస్తే అప్పుడు అప్పటి నుంచి ఇంకా ప్రతిసారి 10th క్లాస్ ఎలాగోలా పాస్ అయిపోరా అని వెళ్ళే ముందు కూడా ఇంకా నాది అయిపోయింది, ర్యాప్ అయిపోయింది మొత్తం. అండ్ కార్ డోర్ ఎక్కుతున్నారు, కార్ డోర్ తీసి మళ్ళీ వెనక్కి తిరిగి కార్తికే 10th క్లాస్ మాత్రం ఎలాగోలా పాస్ అయిపోయావు అనేసి చెప్పేసి అప్పుడు అంత నమ్మకం ఇచ్చినట్టున్నావు నువ్వు ఆయనకి, డాక్టర్ కాదు యాక్టర్ అని చెప్పి. అవునవును, అలా జరిగిందన్న.